ఎక్సడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3వ అధ్యాయము. ఎక్సడస్ చాప్టర్ 3 అండ్ లెట్స్ రీడ్ ఫ్రమ్ ఐల్ బి రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ 1 to 10, 1 నుంచి 10 వరకు నేను చదువుతున్నాను. దయచేసి మీరు మీ బైబిల్ని చూడాలని కోరుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొదనడివిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద కాలిపోలేదు. అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టుకొచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, ఎబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగువచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం మరొకసారి నాయన మీ వాక్యమును మేము చూడాలని, వినాలని, మీ స్వరము వినాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నాయన, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములో మేము చూడగలిగినట్లు తండ్రి మా హృదయాలను సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓపెన్ అవర్ ఐస్ లార్డ్, ఓపెన్ అవర్ ఐస్ దట్ వీ వుడ్ సీ వాట్ యు హ్యావ్ ఇంటెండెడ్ ఫర్ అస్ టు సీ ఇన్ యువర్ స్క్రిప్చర్స్. మీ వాక్యములో మేము చూడాలనుకున్న, మీరు ఉద్దేశించి మేము చూడగలిగినట్లు మా కనులు తెరవండి. మా నామాన్ని ప్రభు, మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొని మమ్మల్ని బలపరిచి మరొకసారి మా ఆత్మలను మీ శక్తి చేత సంధించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వస్తున్నప్పుడు, హౌ గాడ్ ప్రిపేర్డ్ మోషేని దేవుడు ఎట్లాగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. చాలా పవర్ఫుల్ సందర్భం ఇది. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డెలివరెన్స్. దేవుడు, మన దేవుడు, ఆయన విడుదల కలుగు చేయు దేవుడు. బంధకంలో ఉన్న వారిని ఆయన విడిపించటానికి ఇష్టపడే దేవుడు. ఆయన ఇప్పటికి 430 సంవత్సరాలకి ఇశ్రాయేలీయులు బంధకంలో ఉన్నారు. ఎ వెరీ లాంగ్ పీరియడ్, చాలా 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 దీర్ఘకాలమైన బంధకం. అంటే ఎట్లాగా, ఎంత ఘోరమైన బంధకం అంటే వారి జీవితాలు చాలా 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 ఘోరమైపోయినాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితుల్లో ఉండిపోతే అది అలవాటైపోతుంది. అది కష్టమైనా కూడా చాలామంది దాంట్లోంచి బయటికి రాలేరు. కొన్నిసార్లు అవి కొన్ని ఎడిక్షన్గా మారిపోతాయి. దాంట్లో నుంచి బయటికి రావాలని తెలిసినా, బయటికి రావాలని ఉన్న బయటకు వచ్చే శక్తి ఉండదు. ఇశ్రాయేల్ పరిస్థితి అట్లాగే అయిపోయింది. వారు బయటికి రావాలనుకుంటున్నారు, కానీ రాలేకపోతున్నారు, ఎందుకంటే బయటికి వచ్చే శక్తి లేదు. కానీ ఐగుప్తు బానిసత్వం చాలా భయంకరంగా ఉంది. కానీ వారు ఎందుకు బయటకు వచ్చారంటే, బికాస్ ఆఫ్ ద వర్డ్ దట్ గాడ్ గేవ్ టు అబ్రహాం. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి బయటికి విడిపించడం ప్రారంభించాడు. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎనీథింగ్ దట్ గాడ్ బిగిన్స్ టు డూ, దేవుడు మన జీవితంలో చేసే ఏ కార్యమైనా
అది తన వాక్కుతోనే ఆరంభమవుతుంది. ఆయన వాక్యముతో తన కార్యం ఆరంభమవుతుంది. ద వర్క్ ఆఫ్ గాడ్ బిగిన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని కార్యము దేవుని వాక్యముతో ఆరంభమవుతుంది. దేవుని కార్యం మీ జీవితంలో చూడాలంటే మీ జీవితంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని కార్యము మీ జీవితంలో చూడాలంటే మరలా చెప్తున్నా, మీ జీవితంలో దేవుని వాక్యం ఉండాలి. మీ జీవితంలో మార్పు చూడాలంటే అది వాక్యముతో ఆరంభమవుతుంది. వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని యొద్దకు మరి సన్నిహితునిగా నడిపిస్తుంది. వాక్యమే మన ప్రార్థనకు కూడా ఇంధనము వలె పనిచేస్తుంది. ద వర్డ్ ఫ్యూయల్స్ యువర్ ప్రేయర్. ఎందుకంటే మీరు వాక్యముతో సమయాన్ని ఎక్కువ గడిపిన తర్వాత మీ ప్రార్థన చాలా ఎఫెక్టివ్గా మీరు ఉండటం చూడగలుగుతారు. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. మనందరు నాతోనే ఉన్నారు కదా. సో మీరు దేవుని కార్యాలు చూడాలనుకుంటే, అద్భుతాలు చూడాలనుకుంటే దేవుని వాక్యము యొద్దకు ముందు రావాలి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని మార్గము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వే ఆఫ్ గాడ్. అందుకనే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన కార్యములు జరిగించడానికి కొన్ని మార్గములను నిర్ణయించాడు వాక్యములో. వాటిని మరొక మాట నేను పదే పదే వాడే మరొక మాట ఏంటంటే నియమములు అని అంటాను. ద ప్రిన్సిపల్స్. దెర్ ఆర్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఇన్ ద వర్డ్. నీ జీవితంలో దేవుని కార్యాలు చూడటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సో వాటిని నేను ఇప్పుడు ఈ రోజున నేను మాట్లాడుతూ ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని మార్గములు, ఆయన పనిచేయు విధానాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు జవాబు ఆలస్యమైన, కొన్నిసార్లు మీరు అనుకున్నవి ఆలస్యం అవుతున్నా కూడా మీరు కృంగిపోకుండా ధైర్యముగా దేవుని పైన ఆధారపడి నిలబడగలుగుతారు. చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్కి తొలగిపోరు. సాతాను శత్రువు వచ్చి మిమ్మల్ని శోధించినప్పుడు మీరు నిలబడతారు. ఎందుకంటే మీరు దేవుని మార్గములు తెలిసిన వారు గనుక. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయండి. కీర్తనకారుడు ఎందుకన్నాడు, నేను పాతాళంలోకి దిగిపోయినను నీవు అక్కడ నాతో కూడా ఉన్నావని ఎందుకన్నాడు? పాతాళంలో ఆయన ఉంటాడా? ఆయన కానీ ఎందుకన్నాడంటే బికాజ్ ఇతనికి తెలుసు దెర్ ఈజ్ ద ప్రామిస్ ఇన్ ద వర్డ్. వాక్యములో ఒక వాగ్దానం ఉంది ఏంటంటే ఆయన మనతో ఉంటాడు అని. సో కీర్తనకారుడులకు దావీదుకి ఆయన మార్గములు తెలుసు. అందుకని మోషేను గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాను అన్నాడు. మోషేకు తన మార్గములు, ఇశ్రాయేలులకు తన క్రియలను కనపరిచాడు. కానీ మోషేకు తన మార్గములు. అందుకనే ఇశ్రాయేలీలు ఏదైనా ఆలస్యం అవగానే సనిగేవారు. వారు ఆ క్రియ చూసేవారు, మరలా నెక్స్ట్ క్రియ లేకపోతే సనిగేవారు. మరలా ఏదో ఒక క్రియ దేవుడు చేసేవాడు, మరలా బాగుండేవారు, మరలా ఏదైనా జవాబు ఆలస్యం అయితే మరలా సనిగేవారు. కానీ ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా అప్స్ అండ్ డౌన్స్లో, సమృద్ధిలో లేమిలో, ఉన్నప్పుడు లేనప్పుడు, అన్నీ బాగున్నప్పుడు బాగున్నప్పుడు మోషే ఎప్పుడు దేవుని మీద సరిగినట్లుగా వాక్యంలో మనం చూడలేదు. ఎందుకనంటే మోషే దేవుని మార్గములు తెలుసుకున్నవాడు. హల్లెలూయా. సో విశ్వాసులారా, డియర్ బిలీవర్స్, లిసన్ టు మీ. యూ షుడ్ నో ద వర్డ్. మీరు దేవుని వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీరు దేవుని వాక్యముతో ఎక్కువ సమయాన్ని గడపాలి. వాక్యము చదివినప్పుడు దేవుని మనసు అర్థమవుతుంది. వాక్యము చదివినప్పుడు మన ఎడల దేవునికి కలిగిన ఆలోచనలు అర్థమవుతాయి. ఆయన మార్గములు మనకు అర్థమవుతాయి. ఆయన మార్గములు మనకు అర్థమైనప్పుడు ఆయన క్రియలు మనకు బయలుపరచబడతాయి. సో కాబట్టి మీరు ఇక్కడ చూస్తే దేవుడు ఆయన వాక్యంలో చెప్పబడినవన్నీ కూడా మీరు గమనిస్తే ఆయన యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావము దేవుని వాక్యంలో బయలుపరచబడుతుంది. చాలామంది వాక్యం చదవకుండా ఏం చేస్తారంటే ఒక బాహ్య సంబంధమైన, భౌతిక సంబంధమైన ఒక వ్యక్తితో దేవుని పోల్చి, అరే దేవుడు కూడా ఇలాగే ఉంటాడని ఒక రాంగ్ పిక్చర్ దేవుని గురించి ఇస్తారు. కానీ మీరు వాక్యం చదివితే దేవుని వాక్యములో దేవుని యొక్క స్వభావము మనకి అర్థమవుతుంది. సో మీరు ఈ 3వ అధ్యాయం అంతా బాగా గమనిస్తే హౌ గాడ్ ఈస్ ట్రయింగ్ టు గెట్ మోసెస్. మోషేని ఏ విధముగా పట్టుకొని దేవుడు మోషే ద్వారా దేవుని కార్యములు చేయాలని, ఇశ్రాయేలును ఐగుప్తులోంచి విడిపించాలని ఎలా ప్రయత్నిస్తున్నాడో చూడండి. గాడ్ ఈస్ ట్రయింగ్ టు గెట్ మోసెస్.
మోషేని పట్టుకొని. అయితే చాలా చాలా భయంకరమైన పరిస్థితి. నేను 6వ వచనం దయచేసి గమనించండి. 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూసారా, నేను నిశ్చయముగా చూసితిని. నా దేవుడు ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ పెయిన్, ఎవరైనా దుఃఖములో లేకపోతే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వారి బాధను చూసి నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అంతేకాదు, హీ లవ్స్ టు డెలివర్ పీపుల్ ఫ్రమ్ బాండేజ్. బంధకములలో నుంచి దేవుడు ప్రజలను విడిపించుటకు ఇష్టపడుచున్నవాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చదవమ్మా. పనులలో తమ కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీలకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చును. నాకు 8వ వచనము చాలా 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 నా దృష్టిని ఆకట్టుకుంది. నేను చాలాసార్లు ఈ వచనం చదివాను, కానీ now this verse seems to be very special to me today. మీరు 8వ వచనం బాగా గమనించండి. దేవుడు చేయుచున్న 2 కార్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది, ఆయన ఏమన్నాడంటే, నేను ఐగుప్తీయుల చేతిలోండి వారిని విడిపిస్తాను అన్నాడు. ఐఎమ్ గోనా డెలివర్ దెమ్. నేను ఐగుప్తీయుల చేతిలోండి వారిని విడిపించుటకు దిగువచ్చి ఉన్నాను. అదే కదా ఆయన అన్నాడు. నేను కాబట్టి ఐగుప్తీయుల చేతిలోండి వారిని విడిపించుటకు క్రింద లాస్ట్లో దిగివచ్చి ఉన్నాను. నా విడిపించి ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు, కరెక్టే. విడిపించటం వలన జరిగేది ఏంటంటే, బంధకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి మీద పోతుంది, బానిసత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. ఐగుప్తీయుల యొక్క అదిమాయిషి అంత పోతుంది, ఐగుప్తీయుల యొక్క శక్తి పోతుంది. ఇంతవరకు భయంకరంగా వారిని కష్టపెట్టి హింసించిన వారి యొక్క ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి వారు విడుదల పొందుతారు. వారు కలిగిన బాధ నుంచి విడుదల పొందుతారు. వారు కలిగిన శ్రమ నుంచి, దురవస్థ నుంచి బయటకు వస్తారు. కానీ ద బ్యూటీ ఈజ్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వారిని విడిపించటమే కాదు, వారిని విడిపించి ఆయన నడిపిస్తున్నాడు ముందుకి. మీరు అక్కడ బాగా గమనించండి. నేను మరలా 8వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు అన్నమాట. అందరు చెప్పండి, విడిపించుటకు. ఇంకా బిగ్గరగా చెప్పాలి, విడిపించుటకు. ఎక్కడి నుంచి విడిపించుటకు? ఐగుప్తీయుల చేతిలో నుండి. ఐఎమ్ టెల్లింగ్ యు, చాలాసార్లు చాలామంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు చాలా బాధపడుతూ దాని నుంచి విడుదల పొందటానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, దేవుడు హీ ఆల్వేస్ లవ్స్ టు డెలివర్ పీపుల్. ఆయన తన ప్రజలను విడిపించడానికి ఇష్టపడతాడు. నా విడిపించటమే కాదు, వారిని విడిపించి ఆ దేశములో నుండి, ఫ్రమ్ దట్ బాండేజ్, ఆ బంధకములో నుంచి, ఆ కన్నీటిలో నుంచి ఆయన ఏం చేస్తానంటున్నాడంటే, నేను విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగువచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నౌ లిసన్. నేను అసలు దేవునికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆయన ఐగుప్తుని రిపేర్ చేసి ఇశ్రాయేలీయులను అక్కడ ఉంచొచ్చు. ఐగుప్తు రాజుని వారందరిని హతము చేసి ఇశ్రాయేలీయులను అక్కడ ఉంచొచ్చు. బానిసత్వాన్ని తొలగించి అక్కడే వారిని ఉంచొచ్చు. నా గాడ్ హ్యాస్ మెనీ ఆప్షన్స్ టు డూ. బట్ లిసన్ టు మీ. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెనోవేటింగ్ యువర్ పాస్ట్. దేవుడు నీ గతమును నూతన పరచటానికి, లేకపోతే దాన్ని రెనోవేట్ చేయటానికి ఇష్టపడడు.
హీ ఆల్వేస్ వాంట్స్ టు రిలీజ్ యూ ఇన్ టు ద ఫ్యూచర్. నిన్ను భవిష్యత్తులోనికి విడుదల చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కమాన్, మీ హల్లెలూయా బాలేదు. సంబడి లౌడ్ హల్లెలూయా. నా మాట అర్థమైందా? గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెనోవేటింగ్ యువర్ పాస్ట్. నీ గతమును తిరిగి పునరుద్ధరించటంలోనో నూతన పరచటంలోనో ఆయన ఆసక్తిగా లేడు. He is interested in releasing you into the future, or he is interested in releasing your future. నీ భవిష్యత్తును విడుదల చేయటానికి ఆయన ఆసక్తి చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నీ సంతతిని నడిపిస్తానన్నాడు. సో కాబట్టి వాగ్దానం ఇచ్చాడు కనుక అదే భవిష్యత్తు. నీ భవిష్యత్తు ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానమే నీ భవిష్యత్తు, ఆయన వాక్యమే మన భవిష్యత్తు. సో ఇప్పుడు ఆ వాగ్దాన ప్రకారము గాడ్ ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్. ఆ భయంకరమైన బంధకములో నుంచి దేవుడు ఇశ్రాయేలును బయటకు తీసుకురావడానికి ప్రయత్నించి వారిని బయటకు తీసుకొచ్చి అటు ఇటు కాకుండా వదిలేయలేదు ఆయన. ఆయన మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిపించటమే కాదు, ఆయన విడిపించి నడిపిస్తాడు. ఆయన విడిపించటమే కాదు, ఆయన విడిపించి నిన్ను బాగు చేస్తాడు. ఆయన విడిపించటమే కాదు, విడిపించి నీ భవిష్యత్తులోనికి నిన్ను విడుదల చేస్తాడు. ఆయన విడిపించటమే కాదు, విడిపించి ఆయన ఉద్దేశమును నీలో సంపూర్తి చేస్తాడు. మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ డెలివరెన్స్. నా దేవుడు విడిపించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 43వ అధ్యాయం యెషయా గ్రంథం, వెరీ ఫెమిలియర్ స్క్రిప్చర్. 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. అందరు చెప్పండి, నూతన క్రియ. సంబడి షౌట్ నూతన క్రియ. లేదు మీరు చెప్పాలి, నోరు తెలుసు. నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతనము అంటే అర్థం ఏంటో తెలుసా? నూతనమని, అంతే. న్యూ అంటే సంథింగ్ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్. క్రొత్తది అంటే అటువంటిది ఇంతకు ముందు లేదు. ఇట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే. నౌ లిజన్, మీరు వచ్చినాన్ని బాగా గమనించండి. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానంటే ఇంతవరకు మీరు చూడండి నేను చేయబోతున్నాను, రెడీగా ఉన్నారా అంటున్నాడు ఆయన. కమాన్. నౌ అదే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టేకింగ్ అస్ ఇన్ టు ఎ సీజన్ వేర్ వీఆర్ గోనా సీ సంథింగ్ దట్ వీ హ్యావెంట్ సీన్ అంటిల్ నౌ. ఇంతవరకు మీ సంగతి నాకు తెలియదు. దేవుడు నాతో మాట్లాడి ఈ మాట నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. మీ పైన కూడా అదే మాట నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. నమ్మిన వారు ఆ విధంగా వారి జీవితంలో పొందుకొనేదురుగాక. నేను చెప్తున్నాను, ఇంతవరకు మీరు చూడనివి. నౌ గెట్ రెడీ ఫర్ ఎ సీజన్. మరలా చెప్తున్నాను, గెట్ రెడీ ఫర్ ఎ సీజన్ టు సీ సంథింగ్ దట్ యు డిడ్ నాట్ సీ అంటిల్ నౌ. ఇంతవరకు చూడని దేవుని కార్యమును చూసే ఒక కాలము కొరకు మీరు సిద్ధపడాలి. నేనైతే సిద్ధపడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సీ సంథింగ్ న్యూ. ఇంతవరకు చూడనిది ఫెయిత్ సెంటర్లో నేను చూడబోతూ ఉన్నాను. ఇంతవరకు చూడనిది గుంటూరులో మన పరిచర్య ద్వారా నేను చూడబోతూ ఉన్నాను. ఇంతవరకు చూడనిది నా కుటుంబంలో, నా ఫైనాన్స్లో నేను చూడబోతూ ఉన్నాను. కమాన్. ఎందుకని? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. నేను మీ క్రియను నూతన పరుస్తున్నాను అనలేదు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ రెన్యూవింగ్, హీఈస్ టాకింగ్ అబౌట్ ఎ బ్రాండ్ న్యూ థింగ్. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చదవమ్మ బైబిల్ చూడండి, 19వ వచనం. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దాన్ని ఆలోచింపరా? కమాన్, మీరు దాన్ని ఆలోచింపరా? మీ మాట, ఆ మాట కనిపించిందా మీకు బైబిల్లో? కమాన్, టాక్ టు మీ. ఇద్దరు ముగ్గురు వేసి చెప్తున్నారు, మీకు కనపడిందా లేదా? మీరు నో ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చాలా స్ట్రైట్గా మనల్ని ప్రశ్నించినట్టే ఉంది. డూ యు నాట్ థింక్ అబౌట్ ఇట్, ఆర్ డూ యు నాట్ పర్సీవ్ ఇట్? డూ యు నాట్ నో? మీకు తెలియదా? మీరు దాన్ని ఆలోచింపరా? కమాన్, హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, ఆలోచించండి బాబు, ఆలోచించండి, తెలుసుకోండి. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నేను ఒక నూతన క్రియ, ద గాడ్ ఆఫ్ న్యూ థింగ్, ద గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఒక నూతన ఆరంభమును, నూతన కార్యమును చేయు దేవుడు. హల్లెలూయా. సరే అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఏంటా నూతన క్రియ అంటే, ఇదిగో మీరు ఇంతవరకు చూడని క్రియ, మీరు ఇంతవరకు అనుభవించని క్రియ, మీరు ఇంతవరకు చూడని దేవుని హస్తము
ఇంతవరకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటండి? చూసారా మీరు ఎక్కడైనా? మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదైనా ఊర్లో ఒక కెనాల్ మీరు చూస్తే ఆ కెనాల్లో, ఆ కాలువలో పాలు ప్రవహించిన దేశము ఊరు ఎక్కడైనా చూసారా మీరు? ఇటు తెనాలి వెళ్ళేటప్పుడు గుంటూరు నుంచి ఆ పక్కనే, రోడ్డు పక్కనే ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, చూసారా? ఆ కాలువలో ఎప్పుడైనా పాలు ప్రవహించడం చూసారా? కమ్ ఆన్, టాక్ టు మీ. ఆర్ ఎప్పుడైనా మన గుంటూరులో పోనీ ఎక్కడైనా ఏదైనా ఒక కెనాల్ ఉంటే ఇటు బుడంపాడు వెళ్ళేటప్పుడు ఒక కెనాల్ కనిపిస్తుంది. లేకపోతే అప్పుడు వర్షం పడినప్పుడు చెరువైందేమో తెలియదు. లేకపోతే మీరు ఇక్కడ గుజ్జన గుండ్ల సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. అక్కడ పక్కన ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అక్కడ ఎప్పుడైనా నేను ఒకసారి వెళ్ళాను, ఊరికే నడుద్దామని. అక్కడ నాకు నీళ్ళే కనిపించినాయి, పాలు ఎప్పుడు కనపడలేదు. మీరు ఏ కాలంలో చూసినా తేనె కనపడదు, పాలు కనపడదు. దేవుడు అంటున్నాడు, ఇంతవరకు మీరు చూడండి, నేను చూపిస్తాను. పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కమాన్, హల్లెలూయా. అంటే ఐఎమ్ గోనా టేక్ యూ టు ఎ ప్లేస్ దట్ యు హ్యావెంట్ బీన్ బిఫోర్. మీరు ఇంతకు ముందు వెళ్ళని స్థలమునకు తీసుకువెళ్తాను. ఇంతకు ముందు చూడని కార్యమును చూపిస్తాను. ఇంతకు ముందు మీరు అనుభవించని అనుభవాన్ని నేను ఇస్తాను. ఎందుకని? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలీజింగ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును విడుదల చేయటంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో గనుక గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెలివరింగ్ అండ్ రిలీజింగ్. ఆయన మనలను విడిపించి మనలను భవిష్యత్తులోనికి నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. సో ఇప్పుడు ఈ క్రమములో ఇశ్రాయేలీయులను బయటికి రాకుండా ఆటంకపరిచిన చాలా 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 భయంకరమైన కఠినమైన వ్యక్తి ఎవరంటే ఫరో. ఇశ్రాయేలీయులను బయటికి రానివ్వటలేదు. చాలా కఠినముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. చాలా చాలా భయంకరంగా. దేవుడు ఆ మాట కూడా ముందే చెప్పాడు మోషేకి, ఇదిగో నిన్ను ఆటంకపరుస్తాడు, నిన్ను కఠినంగా ఆపేస్తాడు అని. కానీ మీరు అక్కడ జాగ్రత్తగా గమనించండి. అదే 3వ అధ్యాయం నిర్గమకాండానికి వచ్చేద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. అక్కడ మీరు చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడంటే, ఇతను చాలా భయంకరంగా కఠినుడని దేవునికి తెలుసు. నౌ లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 16, 16వ వచనం చదువుదాం. 16వ వచనము. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచుతుని. నో గాడ్ ఇస్ టెల్లింగ్ టు మోసెస్ టు డిక్లేర్. ఇశ్రాయేలు పెద్దలకు చెప్పమంటున్నాడు, ఐగుప్తులో నీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచుతుని. ఐగుప్తు బాధలో నుండి మీ బైబిల్ చూస్తుంటే అందరూ ఆమేన్ చెప్పండి, బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఐగుప్తు బాధల నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఈజ్ నాట్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్ట్ బ్రింగింగ్ అవుట్. నిన్నేదో విడిపించేసి వదిలేసే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిపించి సంపూర్తి చేయు దేవుడై ఉన్నాడు. అదే అక్కడ మాట్లాడుతున్నాడు. ఐగుప్తు బాధలో నుండి బయటకు తీసుకొస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు. ఇట్ టాక్స్ అబౌట్ అబండెన్స్, ఇట్ టాక్స్ అబౌట్ పీస్. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సమాధానము, సమృద్ధి, దేవుని హస్తము, దాని గురించిన సూచనది. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను మిమ్మల్ని రప్పించేదని సెలవిచ్చిన వారితో చెప్పమన్నాడు. నో వర్స్ 18 బాగా గమనించండి. 18వ వచనం. మీరందరూ మీ బైబిల్ చూడాలని కోరుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే కెన్ ఐ సీ యువర్ బైబిల్స్? ప్లీజ్ షో మీ యువర్ బైబిల్స్. మీ దగ్గర బైబిల్స్ తెచ్చుకోకపోతే ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్. రైట్, 18వ వచనము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతనిని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదుమని బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో
చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయుడు. చూసారా, దేవుడే అంటున్నాడు, నేనే విడిపిద్దాం అనుకుంటున్నా. ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి తీసుకొని వెళ్తాను. కానీ ఐగుప్తు రాజు మహాబలముతో, మీరు ఆ మాట గమనించారా? ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మలను పోనీయడు. Now God is trying to explain something here. నేను విడిపించాలనుకున్నాను, బట్ దెర్ ఇస్ ఎ హిండ్రెన్స్. నేను విడిపించాలనుకున్న ఆ విడుదలకు వ్యతిరేకంగా ఐగుప్తు రాజు పనిచేస్తున్నాడు. అతడు పోనీయడని నేను ఎరుగుదును. కానీ, అందరు చెప్పండి, కానీ ఏం చేస్తాను? కానీ నా చేయి చాపి, ఐ లైక్ దట్ వర్డ్, ఐఎమ్ గోనా స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్. మోషే, ఇశ్రాయేలీయుల కొరకు నేను నా చేయి చాపబోతూ ఉన్నాను. దట్స్ మై మెసేజ్ టుడే. God wants to stretch out his hands for his people. ఆయన తన ప్రజల కొరకు తన చేయి చాపి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆయన చూడండి, ఆయన తన చేయి, ఆయన అంటున్నాడు, కానీ నేను నా చేయి చాపి, మీరు వచ్చిన నేను చదువుతాను, బాగా గమనించండి. నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. హల్లెలూయా, బిగరగా హల్లెలూయా. నా ఇంగ్లీష్ బైబిల్లో చాలా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంది. బట్ ఐ నో ఐఎమ్ రీడింగ్ ఇన్ NIV 3:19. నిర్గమకాండము 3వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. బట్ ఐ నో దట్ the king of Egypt will not let you go unless a mighty hand compels him. Unless a mighty hand compels him. ఆ మాట మీరు పట్టుకోవాలని కోరుతున్నాను. Unless a mighty hand compels him. ఒక బలమైన హస్తము అతనిని, అనగా ఐగుప్తు రాజును బలవంతము చేస్తే తప్ప అతడు మిమ్ములను విడుదల చేయడు అంటున్నాడు. Come on, hallelujah. I don't know what is holding you back today. ఈ రోజున నీ వృద్ధిని, నీ అభివృద్ధిని, సంతోషము, నీ వ్యాపారము, నీ కుటుంబము, నీ ఆర్థిక పరిస్థితులను ఏది ఎదగకుండా, వృద్ధి చెందకుండా పట్టుకొని ఉందో నాకు తెలియదు. ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేక ఒక సంస్థ అయి ఉండొచ్చు, లేదంటే కొందరు మనుషులు అయి ఉండొచ్చు. చాలాసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మా ఆఫీస్లో కొంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా కష్టమైపోతుందండి, చాలా భయంకరంగా నన్ను తొక్కేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, అసలు ఉండలేకపోతున్నాను. నేను చెప్తున్నాను, బలమైన హస్తము నీ పక్షంగా దేవుడు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో వచ్చి కొంతమంది బంధువుల్లోనే ఉంటారు. అయ్యో, చాలా 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 అసూయతో కూడిన మనస్సు, అసూయతో కూడిన మాటలు, అసూయతో కూడిన ఆ యొక్క దృష్టితో మనకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరైనా కొంతమంది చాలా ప్రత్యేకంగా ఉంటారండి. ప్రత్యేకంగా ఉంటే ఒక వెరైటీ మనుషులు. ఏదైనా కుటుంబం పచ్చగా కనపడితే వారు తట్టుకోలేరు, పిల్లలు ఎదుగుతుంటే తట్టుకోలేరు, వారు వృద్ధి చెందుతుంటే తట్టుకోలేరు. దేవుడు వారందరికీ బుద్ధి చెప్పే తన హస్తమును నీ పక్షంగా విడుదల చేయబోతూ ఉన్నాడు. No, that's the word today. Unless a mighty hand compels him, he will not let you go unless a mighty hand compels him. ఒక బలమైన హస్తము ఐగుప్తు రాజును బలవంతము చేసేంత వరకు అతడు మిమ్ములను పోనీయడు అంటున్నాడు. ఆమేన్. సో నేనేం చేయబోతున్నానంటే, నా చెయ్యి చాపబోతున్నాను మోషే. నేను నా చెయ్యి చాపబోతున్నా. నా చెయ్యి సంగతి నీకు తెలుసా? నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన, మీ బైబిల్లో ఆ మాట చాలా బ్యూటిఫుల్ మాట, మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. నా చెయ్యి చాపి ఏమనుంది? ఐగుప్తు మధ్య నేనేం చేస్తాను? నేను చేయదలిచిన అద్భుతములన్నిటినీ చూపిస్తాను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆయన నీ కొరకు అద్భుతములు చేస్తే, అద్భుతములు నీకు విడుదలనిస్తాయి, నీ శత్రువుకు నాశనమును కలుగజేస్తాయి.
అని అన్నాడు. నేను అద్భుతములు చేసి దాన్ని పాడు చేస్తాను అన్నాడు. అద్భుతములు చేసి పాడు చేస్తాను. అద్భుతములు నీకు, పాడు నీ శత్రువునకు. అద్భుతములు నిన్ను విడిపించటానికి, కానీ వారిని నాశనము చేయటానికి. ఎందుకని? నీకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తి, నీకు వ్యతిరేకంగా లేచిన శక్తి, నీకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితులను ఆయన పరిస్థితులకు నీ పక్షముగా ఒక హస్తము ఉందని కనుపరిచే కాలములోనికి నిన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. Come on, hallelujah. Somebody, hallelujah. మీ చప్పట్లు కొట్టి దేవుని మహింపరచొచ్చు. Come on, hallelujah. Clap your hands and give Jesus some praise. Hallelujah. I am telling you, I don't know what you are going through today. ఈ రోజున ఒకవేళ దీర్ఘకాలముగా చాలా సంవత్సరాలుగా మీరు చూడని బ్రేక్ త్రూ, చూడని ఆన్సర్, చూడని జవాబు, చూడని బ్రేక్ త్రూ ఏదైనా ఉంటే, ఐఎమ్ టెలింగ్ యూ, ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, బలమైన దేవుని హస్తము నీ పక్షముగా విడుదల చేయబడబోతూ ఉన్నది. నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా హస్తము నా పక్షముగా, యెహోవా హస్తము నీ పక్షముగా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. దాన్ని మీరు ఆలోచింపరా? చెప్పండి, మీరు ఆలోచింపరా? నేను చెప్పిన మాట రిపీట్ చేయండి. మీరు ఆలోచింపరా? మరలా మీరు ఆలోచింపరా? మరలా మీరు ఆలోచింపరా? ఇదే మాట మీ ప్రక్కన చెప్పండి. మీరు ఆలోచింపరా? మీరు ఆలోచింపరా? ఐఎమ్ గోనా డు ఎ న్యూ థింగ్. ఒక నూతన క్రియ. డు యు నాట్ నో? నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఏంటిది నాయన? నేనైతే ఐఎమ్ యాంటిసిపేటింగ్. నేను ఎదురు చూస్తా ఉన్నా నూతన క్రియ కొరకు, ఇంతవరకు చేయని ఆయన కార్యము కొరకు. ఐ డోంట్ నో. నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ ద రెన్యూవల్ ఆఫ్ యువర్ పాస్ట్. నీ గతమును రెన్యూ చేయటం కాదు, బట్ ఈస్ గోన్ రిలీజ్ యూ ఇన్ టు యువర్ ఫ్యూచర్. ఇంతవరకు చూడని నీ భవిష్యత్తులోనికి ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. అందుకేనన్నాడు, దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచినవి కంటికి కమాన్ కనబడలేదు, చెవికి వినబడలేదు, కమాన్ మనుష్య హృదయమునకు గోచరము కాల. అంటే ఒక నూతనమైన దాంట్లోనికి నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు ఆయన. అందుకని దేవునికి ఏసుతో సంబంధం లేదండి. చాలామంది తమ వయసు పెరుగుతూ ఉంటే నా టైం అయిపోయింది అనుకుంటారు. ఎందుకైద్ది? దేవుడు కొందరు జీవితాలు 60 సంవత్సరాలకు ఆరంభించిన సందర్భాలు ఉన్నాయి, కొందరు జీవితాలు 50 సంవత్సరాలకు ఆరంభించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం నువ్వు సంపూర్తి చేస్తేనే నీ వయసు నిండినట్లు. అంతవరకు నీ వయసు నిండినట్లు కాదు. శారీరకంగా ఏదైనా వయసుతో పాటు వయసు పెరుగుటతో పాటు ఏదైనా బలహీనతలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, నేను చెప్తున్నాను, వయసు పెరిగింది కదా అని దేవుడు నాలో పనిచేయడం, నా ద్వారా పనిచేయడానికి వీల్లేదు. గాడ్ కెన్ స్టార్ట్ ఎట్ 60. 60 సంవత్సరాలు నువ్వు చేయింది 60వ సంవత్సరాలు ఆరంభించి 6 నెలల్లో నీ జీవితంలో పూర్తి చేయగలడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. డేవిడ్ బ్రైనార్డ్ 38 సంవత్సరాల వయసుకు చనిపోయాడు. డేవిడ్ బ్రైనార్డ్ స్టోరీ చాలా భయంకరమైన స్టోరీ. రెడ్ ఇండియన్స్ మధ్య అతడు చాలా 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 ప్రార్థనాపరుడు. చాలా ప్రార్థన చేసి అతని హెల్త్ కూడా పట్టించుకోలేదని అంటారు. కానీ చాలామంది రెడ్ ఇండియన్స్ విపరీతంగా రక్షించబడ్డారు. యవన కాలంలో చనిపోయాడు. కానీ చరిత్రాన్ని గురించి చెప్తుంది, ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికి చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసేసాడు ఆ కొంచెం టైంలో ఆయన. అతని గురించిన బయోగ్రఫీ చదివి విలియం కేరీ మూవ్ అయ్యి మిషనరీకి ఇండియా వచ్చాడు. డేవిడ్ బ్రైనార్డ్ జర్నల్ చదివి విలియం కేరీ ఇండియాకు వచ్చి విలియం కేరీ చేసిన సేవ, అబ్బా, ఈరోజున మన భారతదేశం దీవించబడిందంటే, భారతదేశంలో ఇట్లా ఉందంటే చాలా 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 విలియం కేరీ తీసుకొని వచ్చినవే. నేను చెప్తున్నాను, గాడ్ కెన్ స్టార్ట్ వేర్ యు ఆర్ నౌ. ఇంతవరకు నువ్వు చూడలేదేమో, కానీ దేవుడు ఇప్పుడు నువ్వున్న పాయింట్లో ఇక్కడ చాలామంది నా టైం అయిపోయింది, నా ఇయర్స్ వేస్ట్ అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది పాస్టర్ గారు, ఇంకా నా జీవితంలో పనిచేస్తాడు. హలో, గాడ్ కెన్ స్టార్ట్ నౌ. దేవుడు ఇప్పుడు ఒక నూతన ఆరంభాన్ని నీలో ఆరంభించి ఇంతవరకు చూడని కార్యములు నీ కొరకు చేయగలడు ఆయన. యు నీడ్ టు బిలీవ్. నువ్వు నమ్మాలి, అంతే. నేను నా హస్తమును చాపి, నా చెయ్యి చాపి, మోషే ఐఎమ్ గోనా స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్. నేను నా చెయ్యి చాపి, బైబిల్లో ఉందా ఆ మాట, అందరం కలిసి చదువుదామా? 18వ వచనం,
18వ వచనము 19వ వచనము 3వ అధ్యాయం నిర్గమకాండము 3వ అధ్యాయం 19వ వచనము. మీరందరూ అక్కడే ఉంటే నాతో బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్, 1 2 3 గో. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును. హల్లెలూయా. తన జనంను, తన ప్రజలను విడిపించడానికి, ఒక దేశమును పాడు చేయటానికి ఆయన వెనకాడలేదు. ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తము దేనికి సాదృశ్యం అంటే దేవుని శక్తికి సాదృశ్యం. It talks about the power of God. It talks about the influence of God. దేవుని యొక్క బలమైన హస్తము దేవుని యొక్క శక్తికి సాదృశ్యముగా ఉంది. అందుకనే we need that hand. How can you get into it? ఆ దేవుని హస్తము నీ పక్షముగా పని చేయునట్లుగా చేసేది ఏంటంటే your submission to the word of God. దేవుని వాక్యమునకు నువ్వు అప్పగించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని, when you begin to pray, I'm telling you, నువ్వు ప్రార్థన చేయటం ఆరంభించినప్పుడు దేవుడు తన హస్తము నీ పక్షంగా విడుదల చేయటం ఆరంభిస్తాడు. బలమైన హస్తము నీవు చూడాలి. నీ కుటుంబంలోని పిల్లల విషయంలో దేవుని హస్తము చూడాలంటే యు నీడ్ టు ప్రే. నేను వారు మూలుగు విన్నాను, వారు పెట్టిన మొర నా ఎద్దుకు వచ్చింది, వారు బాధను నేను చూశాను, గనుక నేను నా చెయ్యి చాపబోతున్నాను వారి పక్షముగా. నేను చెప్తున్నాను, ఇట్స్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన దేవుని హస్తమును యాక్టివేట్ చేస్తుంది. ఇట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో నీకున్న సహవాసము ఏం చేస్తుందంటే దేవుని హస్తమును నీ పక్షముగా పనిచేయనట్లుగా చేస్తుంది. దేవుని హస్తము నీ పక్షంగా విడుదలైతే, అబ్బా, నేను కొన్ని వచనాలు చూపిస్తాను. ఎజ్రా గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ ఎజ్రా. యాక్చువల్గా ఎజ్రా, నెహెమ్యా కలిపి చదవాలి. ఈ 2 పుస్తకాలు కలిపి చదివితే క్లియర్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. యెరూషలేము కట్టడానికి ఎలాగ దేవుడు ఎజ్రా నెహెమ్యాలను వాడుకున్నాడు, ముఖ్యంగా నెహెమ్యా ద్వారా అది ఎట్లాగ సంపూర్తి చేయబడింది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 7 verse 6, 6వ వచనం చదువుదాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, ఎ స్కిల్ఫుల్ స్క్రైబ్. చదవమ్మా. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. హల్లెలూయా. ఇందాక అదే కదా ఆయన మాట్లాడాడు. బలమైన హస్తము తన బలవంతం చేస్తే తప్ప మిమ్మల్ని పోనీయుడు. He will not let you go unless a mighty hand compels him. నేను చెప్తున్నాను, ఏదైనా రిక్వెస్ట్, ఏదైనా విన్నపము, ఏదైనా నీ కార్యము, ఏదైనా గవర్నమెంట్ అధికారి దగ్గర, లేకపోతే ఏదైనా ఆఫీస్లో ఎవరి దగ్గరైనా సంపూర్తి గ్రాంట్ చేయవలసిన రిక్వెస్ట్ ఏదైనా ఉందా, యెహోవా హస్తము నీ కొరకు ఆ కార్యమును సంపూర్తి చేస్తుంది. అర్థమవుతుందా? అదే అక్కడ రాయబడింది. ఆ మాట బాగా గమనించి నేను చదువుతున్నాను లాస్ట్లో మాట. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ ఉన్నాడు. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ రిలీజెస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. నెంబర్ 1, దేవుని హస్తము నీ పైన దేవుని దయను విడుదల చేస్తుంది. The hand of God releases the favor of God. ఇప్పుడు 9వ వచనానికి రండి. అదే 7వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 9వ వచనము. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. కమ్ ఆన్. దేవుని కరుణా హస్తము, ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్.
దేవుని కరుణాహస్తం, ద హ్యాండ్ దట్ రిలీజెస్ ఫేవర్ అపాన్ యూ, నీ పైన దయను విడుదల చేసే హస్తం. యూ నీడ్ దిస్ హ్యాండ్. ఈ హస్తము నీ పక్షముగా పనిచేయాలంటే యూ నీడ్ టు గెట్ ఆన్ టు యువర్ నీస్ అండ్ దెన్ కమ్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో దేవుని యొద్దకు నువ్వు వచ్చి ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకొని వాగ్దానములు తీసుకొని నువ్వు పలకటం ఆరంభించి, నేను చెప్తున్నాను, దేవుని హస్తం మీ పక్షంగా పనిచేయటం మీరు చూస్తారు. హల్లెలూయా. సో నెంబర్ వన్ నేను యాక్చువల్గా ఇది నెంబర్ 2. మొదటిది ఏంటంటే ద హ్యాండ్ ఆఫ్ గాడ్ పర్ఫార్మ్స్ మిరకల్స్. దేవుని హస్తము అద్భుతములు చేస్తుంది. ఇందాక మనం నిర్గమకాండం 3:19 చూసిన మాట. The hand of God performs miracles. And number 2, the hand of God causes favor. దేవుని హస్తము నీ పైన దయను విడుదల చేస్తుంది. ఆ తర్వాత 7వ అధ్యాయానికి, అదే 7వ అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. ఎజ్రా గ్రంథంలోనే ఉన్నాం మనం. 7వ అధ్యాయం 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. And number 3, the hand of God releases strength over you. యెహోవా హస్తము నీకు బలమును కలుగ చేస్తుంది, నిన్ను బలపరిచే హస్తం. ఐఎమ్ టెలింగ్ యూ, ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో నాకు తెలియదు, దేని కొరకు నీ ఎదుట ఉన్న ఏ పని కొరకు నీ దగ్గర ఉన్నది సరిపోలేదని నువ్వు అనుకుంటున్నావు. మేబీ యూ నీడ్ స్ట్రెంగ్త్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని నడిపించడానికి, ఆర్ యువర్ బిజినెస్ నడిపించడానికి, ఆర్ లేకపోతే నీ ఎదుట ఉన్న పనిని సంపూర్తి చేయడానికి యెహోవా హస్తము నిన్ను బలపరిచేదిగా ఉంది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని హస్తము నిన్ను బలపరిచినప్పుడు ఏమవుతుందంటే నీవు సూపర్ నేచురల్ యాక్సలరేషన్తో ముందుకు వెళతావు, సూపర్ నేచురల్ స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్తావు. అసాధారణమైన వేగము, అసాధారణమైన శక్తి, అసాధారణమైన కార్యములు నీ ద్వారా జరగటం నీవు చూస్తావు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి అక్కడ అలాగే ఉండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనానికి వద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనము. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. అందరూ మాట చెప్దామా? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. మరలా చెప్దాం. 1 2 3 గో. కమ్ ఆన్. మీరు అందరూ చెప్పలేదు, మరలా స్వరం ఎత్తి చెప్పాలి. ఇంకోసారి చెప్దాం మరలా. దేవుని యొక్క విధానం ఎలాగుంటుందంటే బలహీనులను ఆయన లేవనెత్తి బలవంతులను ఆయన ఓడిస్తాడు. ఆయన బలహీనులతో బలవంతుల పైన విజయమును కలుగు చేస్తాడు. అందుకనే ఆయన ఇశ్రాయేలు సైన్యములో ఉన్న బలమైన నైపుణ్యత కలిగిన సైనికులను వాడుకోలేదు, కానీ చిన్న పిల్లవాడైన దావీదును వాడుకొని గొలియాతు మీద విజయమును కలుగు చేశాడు ఆయన. హల్లెలూయా. గుడ్డివాడుగా ఉన్న సంసోనుని నిలబెట్టుకొని, అప్పటికి బలము లేదు తనలో, కానీ గుడ్డివాడుకున్న సంసోను నిలబెట్టుకొని ఇశ్రాయేలుకి విజయమును దయచేశాడు. భయపడుచున్న గిద్యోనును వాడుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుకి విడుదలను కలుగు చేశాడు. The style that God works is, ఆయన పనిచేసే విధానం ఏంటంటే he uses the weak people. ఆయన బలహీనులు వాడుకుంటాడు, బలమైన కార్యములు చేస్తాడు. ఆయన బలహీనులు వాడుకుంటాడు, గొప్ప కార్యములు చేస్తాడు. కమ్ ఆన్. హల్లెలూయా. యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. అయితే ఏం జరిగింది? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా, నేను అదే ఇందాక చెప్పాను, యాక్సెలరేషన్. When the hand of the Lord comes upon you, you will experience acceleration. అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు చేరెను. Come on, hallelujah. Somebody loud hallelujah. దాదాపు 47 మైల్స్ అది. కానీ రథము కంటే అహాబు రథము చాలా, ఈ రోజుల్లో ఒక మెర్సిడెస్ బెంజ్ ఆర్ ఒక మంచి స్పోర్ట్స్ కార్ లాంటిది, మంచి రథం అది. అహాబు రాజుల యొక్క రథాలు చాలా వేగముగా వెళ్తాయి. ఆ రథము యొక్క వేగమునకు మించి చేరిపోయాడు ఏలియా.
అదే చెప్తున్నాను, నీకంటే ముందున్న వాళ్ళు, నీకంటే పైరున్న వాళ్ళు, నీకంటే బాగున్న వాళ్ళు అందరు నీకంటే ముందు వెళ్ళిపోయారని నువ్వు అనుకున్నప్పుడు యెహోవా హస్తము నీ మీదకు వస్తే వారందరిని దాటి దేవుడు ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడతాడు నేను. Come on, hallelujah. I don't know, God is releasing some promotions in this place. God is releasing some promotions in this place. ఎవరు దానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు దానికి ఆటంకంగా ఉన్నారో, ఎవరు దానికి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తున్నాను, యెహోవా హస్తము నీ పైన పని చేయటం ఆరంభిస్తే you're gonna see acceleration. నీవు వేగవంతముగా జరుగు కార్యములు అనుభవించబోతూ ఉన్నావు. నీవు ఆహాబు వంటి రథములను, నీకంటే శ్రేష్టమైన పరిస్థితులను దాటి నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. సో నెంబర్ 3, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ రిలీజెస్ స్ట్రెంగ్త్. యెహోవా హస్తము బలమును విడుదల చేస్తుంది. యెహోవా హస్తము దయను విడుదల చేస్తుంది. నేను ఇందాక చెప్పాను. మొదటిది, యెహోవా హస్తము అద్భుతములను చేస్తుంది. యెహోవా హస్తము బలమును విడుదల చేస్తుంది. ఇప్పుడు ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయానికి రండి. ఎజ్రా 8:18 వచనం చదువుదాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. మా దేవుని కరుణాహస్తం. అందరం చెప్దాము, కరుణాహస్తము. ఏమైంది? మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన అతడు ప్రజ్ఞావంతుడైన ఒకరిని, షెరెబ్యాను, అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. సో అక్కడ సమస్య ఏంటంటే, అక్కడ పరిచర్య చేయటానికి దేవుని మందిరము దగ్గరకు వచ్చారు, కానీ పరిచర్య చేయటానికి లేవీలు దొరకలేదు. అక్కడ మనుషులు దొరకల. అక్కడ పని సంపూర్తి చేయబడటానికి ఎజ్రాకి మనిషి దొరకల. ఏం జరిగింది? ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ దట్ వాజ్ అపాన్ ఎజ్రా, లిసన్ టు మీ. యెహోవా హస్తము, ఎజ్రాకు తోడుగా ఉన్న యెహోవా కరుణాహస్తం ఏం చేసిందంటే, ఆ పనికి కావాల్సిన ప్రజ్ఞావంతులైన మనుష్యుని అతను ఎద్దుకు తీసుకొని వచ్చింది. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, వెన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ అపాన్ యూ, యూ విల్ హ్యావ్ డివైన్ కనెక్షన్స్. దేవుడు నీకు డివైన్ కనెక్షన్స్ ఇస్తాడు. నువ్వు ఏదైనా పని జరగటానికి నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు, దేవుడు ఒక వ్యక్తిని కనెక్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు కార్యములు జరిగిస్తాడు. నువ్వు అనుకోకపోవచ్చు, ఇతను ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఇతను ఎందుకు పరిచయం అయ్యాడు, ఇతను ఎందుకు తీసుకుని వచ్చాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను నా జీవితంలో ఈ మధ్య కొన్ని డివైన్ కనెక్షన్స్లో నుంచి వచ్చాను. ఏదో ఒక పనికి ఎవరినో కలిస్తే, వాళ్ళు ఇంకొకరిని కలిపితే, వారు ఇంకొకరిని కనెక్ట్ చేస్తే నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇన్ని చేతులు మారుతున్నాయి అంటే, గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్. గాడ్ ఈస్ గివింగ్ యూ సమ్ connections. God is giving you some connections. దేవుడు కొన్ని కనెక్షన్స్ ఇస్తున్నాడు. నీ కొరకు నిర్ణయించబడినది నీ పనిని సంపూర్తి చేయడానికి దేవుడు డివైన్ కనెక్షన్స్ నీకు అనుగ్రహిస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. వాళ్ళు నేనేమంటానంటే డెస్టినీ హెల్పర్స్, నీ గమ్యానికి చేర్చే సహాయకులు వారు. సిక్లగులో దావీదు తన కుమారులు, తమ భార్యలు, తమ కుమార్తెలు అందరిని దోచుకొని వెళ్ళిపోయిన అమాలేకీలు. మీకు ఆ స్టోరీ గుర్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. దావీదు తిరిగి వచ్చేసరికి సిక్లగంతా తగలబెట్టేశారు. వారి గృహములు కాలిపోయినాయి, అంత దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు దావీదు ప్రార్థించాడు. ఒకసారి చదువుదాం ఆ మాట. బైబిల్లో చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము లేదంటే సమూయేలు గ్రంథానికి వచ్చేద్దాం. విల్ డైరెక్ట్లీ రీడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ శామ్యూయల్. మీరందరు నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఏ లౌడ్ హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1 Samuel chapter 30. 1 Samuel chapter 30. దావీదును నేను మొదట వచ్చిన చదువుతున్నాను. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండి ఎత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి, గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరపెట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు తిరిగి ఆ దేశంలోనికి వచ్చి చూశాడు. 3వ వచనం, అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తన భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి కొనుపోబడి ఉండుట చూచాడు. దావీదు ఏం చేశాడు? 4వ వచనం మీరు చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చారు. ఏడ్చి క్రిందకు వచ్చేసేసరికి ఏం చేశాడు? దావీదుతో ఉన్న మనుషులు కూడా దావీదుకు వ్యతిరేకం అయిపోయారు. సడన్గా
రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారు. 6వ వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనునన్నమాట. హి స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు? ఏఫోదును ధరించి అతడు దేవుని యొద్ద విచారణ చేయటం ఆరంభించాడు. 8వ వచనంలో చివరి మాట, యెహోవా యొద్ద దావీదు విచారణ చేశాడు. దేవుడు అన్నాడు, తరుము, నిశ్చయంగా వారిని కలుసుకుంటావన్నాడు, నీ వారిని అందరినీ తప్పక దక్కించుకుంటావన్నాడు. గాడ్ గేవ్ ఎ వర్డ్ దట్ డేవిడ్ విల్ రికవర్ ఎవ్రీథింగ్ దట్ హీ లాస్ట్. అతడు కోల్పోయిన సమస్తమును మరలా తిరిగి రక్షిస్తాడని ఒక మాట ఇచ్చాడు. దావీదు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న వారిలో కొంతమంది ఆగిపోయారు. 9వ వచనములో మరి కొంతమందితో కలిసి వెళ్తున్నాడు. నేను చెప్తున్నాను, నీతో వచ్చేవారు ఎవరు ఆగిపోయినా ఎవరు ఉన్నా, నేను చెప్తున్నాను, యు are not defined by who left you. You are not defined by who are with you. I am telling you, you are not defined by what failed you. You are defined by the hand of the Lord that is upon you. నీ పైన ఉన్న యెహోవా హస్తము చేత మాత్రమే నువ్వు నిర్వచించబడి ఉన్నావు. Come on, hallelujah. మీ హల్లెలూయా అస్సలు బాలేదు. Come on, somebody loud hallelujah. నాతో వీళ్ళు లేరు కదా, నేను ఎన్నిక లేని వాడిని అని అనుకోవటానికి వీల్లేదు. అయ్యో, నాకు పెద్దోళ్ళు తెలియదు పాస్టర్ గారు, నాకు ఉన్నతమైన వారు తెలియదు పాస్టర్ గారు, నాకు ఊళ్ళో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు తెలియదండి, ఉన్నత అధికారులు ఎవరు నాకు పరిచయం లేదండి, అయ్యో నా దగ్గర పెద్ద కుటుంబం వాళ్ళు ఎవరు తెలియదు. నౌ లిసన్ టు మీ, యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై హూ ఆర్ విత్ యూ. నీతో ఉన్నవారు చేత కాదు నీవు అసలు ఎవరనేది గుర్తించబడేది. మొన్నటిదాకా నాతో ఉండేవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. హలో, యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై హూ లెఫ్ట్ యూ. నీ పైన పనిచేస్తున్న దేవుని హస్తము చేత మాత్రమే నీవు నిర్వచింపబడుతూ ఉన్నావు. యు ఆర్ డిఫైన్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ అపాన్ యూ బిలీవర్. యు ఆర్ డిఫైన్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఈ మాట పట్టుకోవాలి. 600 మంది బయలుదేరితే, ఆ వచనం చూడండి, 600 మంది బయలుదేరితే ఆగిపోయారు. 8వ వచనం, నేను ఈ దండును తరిమినలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని ఏం చేస్తావు? దక్కించుకుందని సెలవుచ్చింది. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును, అందరూ చెప్పండి 600 మంది. సంబడి షౌట్ 600 మంది. అబ్బా, ఇంతమంది బయలుదేరి ఏం చేశాడు? బెసోరు వాగు దగ్గరకు వచ్చాడు. బెసోరు వాగు దగ్గర రాగా 200 మంది వెనుక దిగవిడవబడిరి. 200 పీపుల్ స్టేట్ బ్యాక్. జనసంఖ్య తగ్గితే గిద్యోనికి భయమేలా. 32,000 మంది ఫస్ట్ వచ్చారు మిద్యానీయుల్ని చంపటానికి. దేవుడు అన్నాడు, వీళ్ళందరూ చాలా ఎక్కువ. అమ్మ, ఏంటి ఎక్కువ అంటే వెండి ఆయన. వాళ్ళు చూస్తేనేమో మిశ్రిత జనం, విస్తారంగా ఉన్నారు. వారు భూమి మీద ఎట్లాగున్నారు? మిడతలాగా కనిపిస్తున్నారు. వారు ఒంటెలు, వారి సైన్యము. అమ్మో, ఇంతమంది ఉన్నారేంటి? దేవుడు అన్నాడు, అక్కర్లేదు, వీళ్ళందరూ నాకు ఎక్కువ. మరేం చేయాలి? భయపడుతున్న వారు ఎవరో వెళ్ళిపోమని అనౌన్స్ చేయంటే గిద్యోనికే భయం. భయంగా అనౌన్స్ చేశాడు. భయపడుతున్న వాళ్ళు వెళ్ళిపోమంటే చూస్తే 22,000 మంది వెళ్ళిపోయారు. గిద్యోని షాక్ అయిపోయి ఉంటాడు. నేను ఒక్కడనే అనుకున్నాను, నా బ్యాచ్ 22,000 మంది ఉన్నారు. ఇంకా 22,000 మంది భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా 10,000 మిగిలేరు. వీరు కూడా ఎక్కువ అన్నాడు. నీ కొరకు వీరిని శోధిస్తాను నీళ్ళ దగ్గర అన్నాడు. వారిని శోధించాడు. 9,700 మంది వెళ్ళిపోయారు వెనక్కి. 9,700. 300 మంది మాత్రమే మిగిలేరు. యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై హూ లెఫ్ట్ యూ. నిన్ను ఎవరు వదిలిపెట్టి వెళ్ళారో దాని చేత నువ్వు గుర్తించబడుతున్న వ్యక్తివి కాదు. కమాన్, నీతో ఎవరున్నారో దాని చేత కాదు. యు ఆర్ డిఫైన్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అపాన్ యూ. దేని సహాయం చేత నేను వీరిని జయిస్తాను ఆయన? దేని సహాయం చేత మిద్యానీయులను గెలుస్తాను? నేను నీకు తోడై ఉంటాను గిద్యోను, నేను నీకు తోడై ఉంటాను. ఒకే మనిషిని హతము చేసినట్లుగా నువ్వు హతము చేస్తావు. 600 మంది బయలుదేరితే 200 మంది వెనుక దిగవిడవబడిరి. దావీదును 400 మంది. నేను 10వ వచనం చదువుతున్నాను. నేను సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం చదువుతుంది. బైబిల్స్ చూడండి. 1 Samuel 30:10. దావీదును 400 మందియును ఇంకా తరుముచూ పారిపోయిరి కానీ ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. అందరు చెప్పండి, ఒక ఐగుప్తీయుడు. అందరు చెప్పండి, 1 man
సంబడి షౌట్ వన్ మ్యాన్, వన్ మ్యాన్, సంబడి షౌట్ వన్ మ్యాన్. ఒక్క మనుష్యుడు కనపడ్డాడు. వారు దావీదు వద్దకు అతన్ని తోడుకొని వచ్చారు. నౌ లిజన్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో దావీదుకు తెలియదు. జీపీఎస్ లేవు, గూగుల్ మ్యాప్స్ లేవు, ఫోన్స్ లేవు. ఎవరిని అడిగితే ఎక్కడ ట్రేస్ అవుతారో తెలియదు. ఆ పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. దావీదుని వద్దకు తీసుకొని వచ్చారు. వాడు 3 రాత్రింపగలు అన్నపానములు ఏమీ లేవు. వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరు పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు అంటున్నాడు, నువ్వు ఏ దేశపు వాడువు? నేను 13వ వచనం చదువుతున్నాను. ఎక్కడి నుండి వచ్చితివి? అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనై తిని. చూసారా, 3 దినముల క్రిందట నేను కాయల పడగన యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకు, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేస్తే మీ దొరికింది క్లూ దావీదుకి. ఎవరా 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 అని ఎతుకుతున్నారు. అరే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లాగ వెళ్ళగలను? నేను అది పొందుకోవాలంటే ఎట్లాగా నేను చెప్తున్నాను, యూ నీడ్ టు గెట్ ఆన్ టు యువర్ నీస్ అండ్ ప్రే. చాలామంది వారి జీవితంలో ఏదైనా కార్యమును చూడటానికి, ఏదైనా జవాబును పొందటానికి వాళ్ళు ఏం చేస్తారంటే 10 మంది వెనకాల తిరగటానికి ప్రయత్నం చేస్తారు. మంచిదే, దానికంటే ముందు ప్రార్థన చేయి. దేవుడు నీ కొరకు మనుషుల్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కొరకు మనుషుల్ని సిద్ధపరిచాడు. కమాన్, నువ్వేం చేయని అవసరం, వెళ్ళి అక్కడ నిలబడితే యెహోవా హస్తం నీ మీద పని చేస్తూ ఉండగా నిన్ను చూసి వారికి దయ కలుగుతుంది. దేవుడు నీ కొరకు తన కార్యమును పూర్తి చేస్తాడు. కమాన్, హల్లెలూయా. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ పీపుల్ ఫర్ యూ. నమ్మితే ఆమేన్ చెప్పండి. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ కొరకు మనుషులు సిద్ధపరిచాడు. మీరు చెప్పలేదు, కొంతమంది చెప్పలేదు. మరలా 1 2 3 చెప్పండి, దేవుడు నీ కొరకు మనుషులు సిద్ధపరిచాడు. నన్ను చూసి చెప్తున్నారు కదా, వాళ్ళని చూసి చెప్పాలి. మీరు చెప్పేదాకా నేను వెయిట్ చేస్తా. దేవుడు మీ కొరకు మనుషులు సిద్ధపరిచాడు. నమ్ముతున్నారా? దేనికి పాస్టర్ గారు మనుషులు? నీ పక్షంగా దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి. దే ఆర్ కాల్డ్ డెస్టినీ హెల్పర్స్ అండ్ దే ఆర్ కాల్డ్ ఏంజల్స్. వారు దూతలు, మనిషి ఆకారంలోనే ఉన్న దూతలు, నీకు సహాయం చేయవారు. కమాన్, హల్లెలూయా. సిక్లగును కాల్చివేసితిమి అతను చెప్తున్నాడు. ఆ దండును కలుసుకున్నట్టుకే నీవు నాకు దోవ చూపుదవా? దావీదు అడుగుతున్నాడు, నాకు హెల్ప్ చేస్తావా? ఆ దండును కలుసుకోవటానికి నువ్వు నాకు దోవ చూపుతావా? అప్పుడు వాడు అంటున్నాడు, నేను నిన్ను చంపనని, నీ యజమానుని వశము చేయనని దేవుని బట్టి నువ్వు నాకు ప్రమాణం చేసిన యెడల ఆ దండును కలుసుకున్నట్టుకు నీకు దోవ చూపుదుననగా అనెను. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఇంక రెస్ట్ ఈజ్ హిస్టరీ. వారందరిని తరిమాడు, వారందరిని పట్టుకున్నాడు, వారందరిని తరిమి తను కోల్పోయినదంతా కుమారులను, కుమార్తెలను, భార్యను, అందరు కుటుంబీకులందరిని రక్షించి దావీదు తిరిగి మరలా తీసుకుని వచ్చాడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా హస్తము విల్ గివ్ డివైన్ కనెక్షన్స్. ఇట్ రిలీజెస్ డివైన్ కనెక్షన్స్, దైవిక కనెక్షన్స్. ఐ వుడ్ కాల్ దెమ్ డెస్టినీ హెల్పర్స్. నీ యొక్క గమ్యమునకు చేరుటకు సహాయపడే సహకారులను యెహోవా హస్తము విడుదల చేస్తుంది. సో వాట్స్ నెంబర్ 1? మొదటిది, యెహోవా హస్తం ఏం చేస్తుంది? మిరకిల్స్. చెప్పాలి, ఏం చేస్తుంది? అద్భుతములు. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ రిలీజెస్ మిరకిల్స్. సంబడి షౌట్ మిరకిల్స్. నెంబర్ 2, ఏం చేస్తుంది? యెహోవా హస్తం ఏం చేస్తుంది? దేవుని దయ. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ రిలీజెస్ ఫేవర్. సంబడి షౌట్ ఫేవర్. నెంబర్ 3, యెహోవా హస్తం ఏం చేస్తుంది? The hand of God releases strength. Somebody shout strength. నిన్ను బలపరుస్తుంది. బలపరిచినప్పుడు ఏమవుతుంది? యాక్సిలరేషన్. Somebody get ready for acceleration. Hallelujah. వేగవంతముగా దేవుడు నీ కొరకు కార్యములు జరిగిస్తాడు. And number 4, 4వది ఏంటి? The hand of God releases divine connections. డెస్టినీ హెల్పర్స్. నీ గమ్యమునకు చేరు సహకారులను దేవుని హస్తము విడుదల చేస్తుంది. కమాన్, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. 8వ అధ్యాయం మరలా ఎజ్రా గ్రంథానికి వచ్చాడు. నా వర్తమానం అవ్వలేదు ఇంకా. ఎజ్రా 8:22 వచనము. 8:22 ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము క్విక్లీ 22వ వచనము. మేలు కలుగు చేయుటకు ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని కరుణా హస్తము తోడుగా ఉండును. కమాన్, హల్లెలూయా. ఇదేనో నెంబర్
4 5 5 నెంబర్ 5. దేవుని హస్తం ఏం చేస్తుందంటే నీకు మేలు కలుగు చేస్తుంది. అమ్మ చెప్పండి, ఏం కలుగు చేస్తుంది? చెప్పాలి, ఏమి కలుగు చేస్తుంది? మీరు సరిగ్గా చెప్పట్లేదు. ఏమి కలుగు చేస్తుంది? మేలు కలుగు చేస్తుంది. వావ్, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కాజెస్ గుడ్. నీకు మేలు కలుగు చేస్తుంది, క్షేమమును కలుగు చేస్తుంది. కానీ ఆ వచ్చినమంతా చదువుదాం, బాగుంటుంది. ఏమనుంది? మేలు కలుగు చేయటకి యెహోవా ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. చూసారా? హలో, మీకు ఈ వచనం అర్థమైందా? అర్థమైందా లేదా? కమ్ ఆన్, టాక్ టు మీ. సార్ నో. అందుకని బైబిల్ చూడాలి. ఎజ్రా అంటున్నాడు, ఎజ్రాకి మార్గంలో ఆ ప్రయాణంలో శత్రువులు ఉన్నారు. ఆ ప్రయాణంలో భయంకరంగా వారిని వ్యతిరేకించి ఎదిరించే పరిస్థితులు వచ్చినాయి. కానీ ఎజ్రా ఏమంటున్నాడు చూసారా? మీరు ఆ వచనాన్ని బాగా గమనించండి. 8వ అధ్యాయం 22వ వచనము, ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుంది. రాజుతో ఇంతకుముందు ఒకరు చెప్పారు ఒక మాట, ఏమని? యెహోవా హస్తమును విసర్జిస్తే ఉగ్రత వస్తుందని. అందుకనే ఎజ్రా అంటున్నాడు, బాగా గమనించండి. అందుకనే ఏమంటున్నాడు అంటే మార్గమందున్న, మీ బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి, 22వ వచనం మధ్యలో ఉండి చదువుతున్నాను. మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు ఎంత వచ్చిందంట? సిగ్గేసింది రాజుని అడగటానికి. నాకు సహాయం కావాలి, కాల్బలము కావాలి, మనుషులు కావాలి, నాకు రౌతులు కావాలి అని అడగటానికి సిగ్గేసిందంట. కానీ మనం దేవుని దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర సిగ్గుపడకుండా అందరిని అడిగేస్తూ ఉంటాం. నువ్వు మనిషి యొద్దకు వెళ్ళకముందు నువ్వు దేవుని యొద్దకు రావాలి విశ్వాసి. నువ్వు మొట్టమొదట ఏ పరిస్థితి అయినా, మన దైవజనుడు పౌలు తంగి గారు చెప్తా ఉన్నారు, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ లైఫ్, గో ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం ప్రార్థన చేయమని ఎంత స్ట్రాంగ్గా చెప్పాడు. దేవుని యొద్దకు వచ్చేయాలి, మోకాళ్ళ మీదకి వచ్చేయాలి. అందుకని ఏమి చేశాడు? 23వ వచనం, నాకు సిగ్గుతో వచ్చింది. అందుకని ఏం చేశాడు? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. 23వ వచనంలో మనవి అంగీకరించాడు. అంగీకరించి ఏమి చేశాడు? 31వ వచనం, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి, బైబిల్ చూస్తుంటామని చెప్పండి, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతి నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున. హల్లెలూయా. వావ్, అర్థమైందా నా మాట? We prayed, we fasted, and the hand of the Lord was released. మేము ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేసాం, యెహోవా హస్తం విడుదలైంది. విడుదల ఏం చేసింది? నెంబర్ 6, ఇట్ కాజెస్ ప్రొటెక్షన్. నీకు కాపుదల, భద్రత. నీకు భద్రత, నీకు భద్రత. సంబడి షౌట్ భద్రత. పొంచి ఉన్న శత్రువుల నుంచి భద్రత, శత్రువుల చేతిలో పడకుండా భద్రత. కమ్ ఆన్, హల్లెలూయా. మార్గ మధ్యలో నీకు తెలియని కొంతమంది శత్రువులు ఉంటారు. యెహోవా హస్తము వారందరి నుంచి నేను భద్రపరిచేదిగా ఉంది. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుని హస్తము అమ్మ ఆయన విడుదల చేసి ఆ హస్తముతో అంటున్నాడు, ఐగుప్తులో నుంచి నేను బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. ఎంత బాగుందో మాట. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. మిమ్మల్ని విడిపించడమే కాదు, మిమ్మల్ని తీసుకెళ్తాను. మిమ్మల్ని విడిపించడమే కాదు, మిమ్మల్ని నడిపిస్తాను. ఐగుప్తులోండి తీసుకొని వచ్చి బయట గాలి కొదిలేను. నేను సగం చేసి ఆపే దేవుడిని కాదు, ఆరంభిస్తే సంపూర్తి చేసే దేవుడును. ఈ కార్యమును ఆరంభించిన వాడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు కొనసాగించిన నేను రూఢిగా నమ్ముచున్నానన్నాడు. ఆయన నీలో కార్యమును ఆరంభించాడా? నీకు వాగ్దానం ఇచ్చాడా?
నీకు మాట ఇచ్చాడా, దాన్ని సంపూర్తి చేయుటకు నమ్మదగిన వాడు ఆయన. వాగ్దానం ఇచ్చిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు ఆయన. అందుకని ఐగుప్తులో ఉంచిన వారిని బయటికి తీసుకొస్తాను, పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకొని వెళ్తాను. ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ న్యూ థింగ్. పాలుతేనెలు ప్రవహించే దేశం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడు చూడలా, ఇంతకుముందు ఎప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాన్ని మీరు ఆలోచింపరా? ద గాడ్ ఆఫ్ న్యూ థింగ్, ద గాడ్ ఆఫ్ న్యూ థింగ్. నా మాట అర్థమవుతుందండి? అర్థమవుతుందా లేదా? ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెనోవేటింగ్ యువర్ పాస్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలీజింగ్ యువర్ ఫ్యూచర్. నీ గతమును మర్చిపోద్ది మాట, నీ గతమును రిపేర్ చేయడానికి కాదు ఆయన ఉంది. అసలు ఇంతవరకు నువ్వు చూడని ఒక భవిష్యత్తును విడుదల చేస్తున్నాడు నీకు. నీ పక్షంగా అద్భుతములు చేసి, అది నీకు అద్భుతం, నీ శత్రువుకు నాశనం. అది నా చెయ్యి చాపి అద్భుతములు చేసి వారిని పాడు చేస్తా అన్నాడు. డోంట్ ఫర్గెట్, యు ఆర్ ఐడెంటిఫైడ్ బై ద హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ అపాన్ యూ. నీ పైన ఉన్న దేవుని హస్తమే నీ గుర్తింపు, నీ పైన ఉన్న దేవుని హస్తమే నీ జీవితం, నీ పైన ఉన్న దేవుని హస్తమే నీ నిర్వచనం. అంతే. ఆయన హస్తం నా మీద ఉంటే ఐఎమ్ సక్సెస్ఫుల్. ఆయన హస్తము నా పక్షంగా పనిచేస్తే, అబ్బా ఆ బలమైన హస్తము నా పైన ఉంటే, వావ్, శత్రువుకు భయము, పరిస్థితుల నుంచి విడుదల, అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి సంపూర్ణమైన విడుదల, అబ్బా గొప్ప కార్యములు మన జీవితంలో మనము చూస్తాం. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ రెడీ టు ఎక్స్పీరియన్స్ దట్ హ్యాండ్ ఆఫ్ గాడ్? ఆ బలమైన హస్తమును అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తాను, సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. ప్రార్థనకు మీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకోండి, సంపూర్ణంగా అప్పగించుకొని దేవుని హస్తాన్ని ఒక నూతనమైన కోణములో చూడటానికి మన జీవితాలు సమర్పించుకుందాం.